1400 ఓకే స్టార్ మహిళ ఇవాళ కూడా వచ్చేసింది. మీరందరూ పనులు చేసేసుకొని గబగబా వచ్చేసారు. మేము ఆలస్యం చేయకుండా రౌండ్లు మొదలు పెట్టేస్తున్నాము. మరి రౌండ్లు ఎవరు ఆడుతున్నారు తెలుసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు కొత్త తారాగణమే, అంటే నేను తప్ప. మనం ఈ ప్రోగ్రామ్ కి క్యారెక్టర్ యాక్టర్ లాంటి వాళ్ళం అనమాట. హాయ్ సుమా. హాయ్, నా పేరు భవాని. నేను బిఎస్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. విజయవాడ నుంచి వచ్చాను. ఆహా, నాకు భవాని చెప్పే స్టైల్ బాగా నచ్చింది. హాయ్ సుమా, నా పేరు భవాని. కట్టే కొట్టే తెచ్చే చెప్పేసింది. హాయ్, నా పేరు ప్రణీత. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి. స్వతహాగానే నువ్వు ఇంత హైట్ ఉంటావా లేకపోతే కింద ఏమైనా పెట్టారు? మా పేరెంట్స్ హైట్ ఉంటారు, నేను హైట్ ఉన్నాను. ఓహో, స్టూల్ కూడా హైట్ ఉంటుందిలే కొంచెం. హాయ్ సుమా. హాయ్, నేను జయశ్రీ. నేను ఎంబీఏ చదువుతున్నాను. ఓకే, నలంద కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఓకే. నా పేరు శాలిని. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సిఎంఆర్ కాలేజ్. ఓకే. భ్రమర. హాయ్ సుమా. హాయ్, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సిఎంఆర్ కాలేజ్ నుంచి నెక్స్ట్ నుంచి వచ్చాను. హాయ్ సుమా. హాయ్. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సుమా. కరెక్ట్, నువ్వు ఇంత బిగ్ గా ఉన్నావు కాబట్టి నువ్వు బిగ్ ఫ్యానే. ఇంత బిగ్ గా ఉంటే బిగ్ ఫ్యాన్ అవుతారా సుమా? యు ఆర్ సో టాల్ యా. నాకు అదే ఇప్పుడు అర్థమైంది. శాలిని, ప్రణీత ఇంత పొడుగు అవడానికి కారణం ప్రియాంక. నా వల్ల వాళ్ళు బిల్డర్ డెవలప్ అయ్యారు సుమా. డెవలప్ అయ్యారు బాగా. పొడుగ్గా ఉంటేనే ఫ్యాన్సా? ఫ్యాన్స్ ఉంటారా? ఇప్పుడు ఎవరన్నారు ఉంటారా ఉండరా అని అన్ని అనేసుకోవడమే. కొంతమందికి ఇదో రోగం, పక్క వాళ్ళు అనకుండానే వాళ్ళే అనేసుకుంటూ ఉంటారు. నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు. నేను ఎట్లా అన్నాను, నేను ఎట్లా అనలేదు. సత్యం, ఎవరో తుమ్మారు. హాయ్ సుమా, నా పేరు ప్రియాంక. బీటెక్ ఫోర్త్ ఇయర్, సూపర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో నీ హైట్ ఏంటో తెలుసుకోవచ్చా? 5'11" సుమా. వావ్, కావాలా సుమా? వండర్ఫుల్ యా. కావాలా కొంచెం? ఇది ఇస్తే వచ్చేది కాదుగా. కొంచెం తీసుకో సుమా. వద్దులే, నేను ఈ రూపంలో తీసుకున్నాను. ఓకే సుమా. ఎట్లంటే ఇది షాప్ లో కూడా దొరుకుతుంది, హైట్ ఈ మధ్య అమ్ముతున్నారు. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం. జరా దీని పేరు క్యాండీ. ఇది ఎవరి చేతిలో ఆగితే వాళ్ళకి ఫస్ట్ 10, తర్వాత 12, ఇంకొకళ్ళకి 14, 16, 18, 20. ఓకే, 1 2 3 గో. భ్రమరం అంటే ఇదే కదా. పాపం ఒక చోట ఉండాలనిపించింది అనమాట. ఇక్కడ ఈ పువ్వులో ఉండేటువంటి తేనెంతా తాగేసిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని ఫస్ట్ అవుట్ అయిపోయింది. 10 పాయింట్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? మెడికల్ షాప్ లో దొరకని టానిక్ ఏది? ఇంటెలిజెంట్. టైటానిక్. అది సముద్రంలోనే దొరుకుతుంది. ఇప్పుడు అది కూడా దొరకదు. నువ్వు నన్ను ఏమని అడుగుతావా? ఏం లేదా? తర్వాత అడుగుతాం. ఓకే, ఇంటెలిజెంట్. వెళ్ళు. క్యాండీ నెక్స్ట్ ఎవరి చేతిలో ఆగుతుందో. క్యాండీ, వెళ్తావా నాన్న? ఓ వెళ్ళమ్మా, గో. సో మీకు 12 పాయింట్లు. ఒక జోక్. మిస్టర్ అండ్ మిసెస్ వెంగళప్ప మాట్లాడుకుంటున్నారంట. మిసెస్ వెంగళప్ప అనింది, ఏమండి రేపు నా పుట్టినరోజు అనగానే వెంగళప్ప బోలెడంత ఉత్సాహంతో, అవునా నీకేం గిఫ్ట్ కావాలో అడుగు అన్నాడు. వెంటనే మిసెస్ వెంగళప్ప, ఒక రింగు అనింది. దాన్నే ఉంది, సెల్ ఫోన్ నుంచి ఇమ్మంటావా ల్యాండ్ లైన్ నుంచి ఇమ్మంటావా రింగు అన్నాడు. అంతే, మిసెస్ వెంగళప్ప మళ్ళీ డీలా పడిపోయింది. ఇప్పటి వరకు లేవలేదు. థ్యాంక్స్, వెళ్ళండి, జోక్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండీ ఎక్కడ ఆగుతాడు చూద్దాం.
శాలిని కమాన్, అసలైన హైట్ ఇదనమాట. ఇందాక స్టూల్ పెట్టి కవరింగ్. ఓకే, శాలినికి 14 పాయింట్లతో పాటు నేను ఫ్రీగా ఒక జోక్ ఇస్తున్నాను, పట్టుకో. ఒక ప్రియుడు ఒక ప్రేయసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ప్రేయసి ప్రియుడు దగ్గరికి వెళ్ళి, ఏయ్ మనిద్దరం కలకాలం ఇలాగే హాయిగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగిందంట. వెంటనే ప్రియుడు అన్నాడంట, ఏసీలో కూర్చోవాలన్నాడు. నిన్ను మాత్రం పెళ్లి చేసుకోకూడదు అని. అంటే నిన్ను కాదులే, అక్కడ ఫీల్ అయింది. ఏం అవ్వలేదు, నేను జోక్ అన్నా అను. సూది గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది? నేను చెప్తా. ఉండు, నన్ను కదా అడిగింది. సూది గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది? దానికి రావాలనిపిస్తుంది కాదు, కాబట్టి. ఎవరు కూర్చారో చూడడానికి వస్తుంది. ఎవరు గుచ్చారో చూడ్డానికి వస్తుందా? బ్లడ్ వస్తుంది కదా బయటికి, ఆ ఎవరు గుచ్చారో చూద్దామని వస్తుంది. బట్ వాడు గుచ్చింది చూడ్డానికి వస్తుందా? మీలాంటి వాళ్ళకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు క్యాండీ ఎక్కడ ఆగుతాడు చూద్దాము. నీకు 16 పాయింట్స్. పజిల్ అడుగుతాం. ఒక వర్డ్ ఓతో స్టార్ట్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్ మాత్రం వీతో ఉంటుంది. ఏంటది? ఓతో స్టార్ట్ అవుతుంది కానీ ప్రొనౌన్స్ చేయడం మాత్రం ఓని కూడా వీగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓని కూడా వీగా ప్రొనౌన్స్ చేస్తాం. ఏంటది? వ్యాన్. అది ఓ కాదు కదా. నేను వేసుకుంటానుగా. కాదు, అలా కుదరదా? కుదరదు. అయితే నువ్వే చెప్పి. చెప్పేనా? చెప్పి. వన్, ఓని వన్. వన్ వా. మనం ఓ చేసినా కూడా వీతో స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండానే నా చదువు అయిపోయింది. అన్ని సంవత్సరాలు చదివారా మీరు? అన్నిసార్లు చదువుతూనే ఉన్నాను మిమ్మల్ని అందరినీ. నా కర్మ. ఫైనలీ క్యాండీ ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి 18, ఆగని వాళ్ళకే 20. రెడీయా? ప్రియాంకకి 18 పాయింట్లు, ప్రణీతకి 20 పాయింట్లు. క్వశ్చన్ ఓకే. నువ్వు పుట్టక ముందుకు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? పుట్టక ముందు ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఆల్ఫాబెట్స్ 26. అక్కడ ఏదో తిరకాసింది. నో 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 నో, అది కాదు. పుట్టక ముందు, పుట్టక ముందు, ముందు పుట్టక 3. నో, అదే 26 తెలుగులో, ఇంగ్లీష్ లో. నువ్వు నేను పుట్టక ముందు కూడా అన్నేనా? నేను పుట్టక ముందు అన్నే. అంతేనా? మీరు అంతలా ఆలోచించకండి, తెలియదని చెప్పి. కాదు మరి. యు అండ్ ఐ ఇద్దరం పుట్టలేదు. యు ఐ తీసేసి ఎన్ని? 24 కదా. ఓహో, అంటే మనం పుట్టక ముందు ఆల్ఫాబెట్స్ తీసేస్తారా? యు అండ్ ఐ. తీసుకో అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. థ్యాంక్ యూ. మీకన్నా తెలుగుగా ఉందని. నీకు జోక్ చెప్తాను రా. పెళ్లికి ముందు మళ్ళీ ఇలాగే పెళ్లి కాలేదు, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నారంట. గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంట, మనం పెళ్ళైన తర్వాత మొదటి నెలంతా షాపింగ్ చేద్దాము, 2వ నెలంతా రెస్టారెంట్కి తిరుగుదాము, 3వ నెలంతా సినిమాలకు వెళ్దాము అంటే బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, 4వ నెల గుడిమెట్ల మీద కూర్చుందాము అంటే ఎందుకు అంటే అడుక్కోవడానికి అన్నాడు. అలాగే వాడు ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటి? ఈ రౌండ్ అయిపోయింది అన్నాడు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటి? కోర్స్ చూడండి అన్నాడు. చూసేయండి. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. Masti me dol sala, give me a move to the groove, bottle cold sala. Get on the floor sala, masti me dol sala,
Give me a move to the groove, what I'll call. చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే వైజాగ్ బీచ్ రోడ్డులో వెళ్తుంటే నాకు 1000 లవ్ లెటరులే ఇంత ఫిగర్ కి 1000 కాదు లక్షొచ్చిన తప్పు లేదులే అసలెంత రేంజ్ లో నా అందం ఉన్నదా నమ్మాలనిపిస్తుంది నువ్వు ఫిట్ అయ్యేస్తుంటే రర్ర చేద్దాం డాండియా జరా ఊగిపోతా ఇండియా రావే చేద్దాం డాండియా జరా ఊగిపోతా ఇండియా. వెరీ గుడ్ భవానీ, సూపర్ పర్ఫార్మెన్స్. ఓకే, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ప్రణీత. ఊసరవెల్లి. ఊసరవెల్లి కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్స్. ఇప్పుడు ఒక డైలాగ్ విందామే. అరే మమ్మ నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాల మీద పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటి వాడినే చూసుకుంటాను. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. నాకు లావు ఉన్నోడు కావాలి, హెయిర్ తక్కువ ఉన్నోడు కావాలి. ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు హెయిర్ స్టైల్ వచ్చి కదు ఏమో నన్ను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా. ఆగాలి కదా, నేను అడగాలి కదా. వీళ్ళ ఇష్టాల ప్రకారం బైక్ బాగా నడిపే వాళ్ళు ఏం చేస్తారు? ప్రియాంక. లైఫ్ ని బాగా కంట్రోల్ చేస్తారు. బైక్ ని ఎలా కంట్రోల్ చేస్తారో లైఫ్ ని కూడా అలా కంట్రోల్ చేస్తారు. కరెక్ట్. నీకు 6. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల చల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. సడిపించావే నా పువ్వుల్లో దారమయ్యావే,
నీ చూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది హే చిన్ని చిన్ని పాదాలు చిట్టి చిట్టి అందెల్లు చిందే చిందే రాగాలన్నీ ఏమంటున్నాయో నువ్వే నువ్వే నా జంట నీతో స్నేహం చాలంట ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలన్నారే చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో కలకాలం కాకుండా క్షణకాలం చలిమై చేయి కలిపేస్తే చాలంతే కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యో ఓ పిల్ల చెప్పయ్యో నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లో. ఓకే, క్వశ్చన్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ప్రియాంక. సార్ వచ్చారు. సారొచ్చారు సారొచ్చారు. కరెక్ట్ ప్రియాంక. తీసుకో 6. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇలా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే, ఫస్ట్ నంబర్ 2. ఫస్ట్ క్వశ్చన్. హీరోయిన్ లైలా తెలుగులో నటించిన తొలి సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ ఎగిరే పావురమా, బి ఉగాది. ఉగాది కాదు, ఎగిరే పావురమా. అందులో ఫేమస్ సాంగ్ ఉంది కదా, ఎవరికైనా తెలుసా? మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాలో ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గొట్టమ్మా చిక్కుబుక్క చిన్నోడోయమ్మా. పాట కరెక్ట్, ఆన్సర్ రాంగ్. సెకండ్ క్వశ్చన్. లైలా అలీ ఏ క్రీడాకారిణి? ఆప్షన్స్. ఏ క్రికెట్, బి బాక్సింగ్. బాక్సింగ్. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీ కుమార్తె అంట. కరెక్ట్, తీసుకోండి 3. ప్రియాంక 3. నేను ఒక విచిత్రమైన విషయం చెప్పనా? కెనియాలోని ఒక తెగలో వాళ్ళకి పెళ్ళైపోయిన తర్వాత అబ్బాయి ఒక 4 రోజుల పాటు అమ్మాయి దుస్తులు వేసుకొని ఉండాలంట. ఎందుకలా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటేనంట అప్పుడు అమ్మాయిల కష్టాలు తెలిసొస్తాయని. ఇది బాగుంది. ఏంటో బట్టలు వేసుకుంటే తెలిసిపోతాయా? పనులు కూడా చేస్తే బాగుంటాయి. మిస్టర్ పెళ్ళంలో అదే ట్రై చేశారు బాపు గారు. 5. తాబేలు, చేప, ముసలిలలో దంతాలు లేని జీవి ఏది? చేప. రాంగ్ ఆన్సర్. తాబేలు, వాటికి దంతాలు ఉండవంట. ఈసారి అవి ఏమైనా కనిపిస్తే ఒకసారి నోరు తెరిచి చూడు, మేము చెప్పింది కరెక్టా కాదా అని తేలిపోతుంది. సరే, సెకండ్ క్వశ్చన్. మొక్కలు ఆహార ఉత్పత్తిలో ఎక్కువగా పాలు పంచుకునే భాగం ఏది? ఆప్షన్స్. ఏ పత్రం, బి కాండం. కాండం. పత్రం అంటే ఏంటనుకుంటున్నాను? లీఫ్. మరి లీఫ్ నుంచే కదా ఫోటోసింథసిస్ అంతా జరిగేది. సన్లైట్, క్లోరోఫిల్, ఫోటోసింథసిస్, కింద H2O వాటర్. నహి, పత్రం అంటే ఆకు. ఈ రెండింటికి నీకు ఇదేనమ్మా ఆకు, ఇదే. నీకు తెలుసో లేదోనని. తెలుసు. పత్రం అంటే ఇదే. దిస్ ఇస్ ద ఆకు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే. సోలార్ దీపాలు శక్తిని దేని నుంచి గ్రహిస్తాయి? సన్లైట్. సూర్యకిరణాల నుంచి శక్తిని గ్రహించడానికి ప్రత్యేకమైనటువంటి గ్లాసులు తయారు చేస్తారు. వాటిని దీపాలకి కనెక్ట్ చేస్తారు. సో అలా వాడినట్టయితే మనకి కరెంట్ సేవ్ అవుతుంది. చాలా. తీసుకోమ్మా. ప్రియాంక 2, శాలిని 1, జయశ్రీ 1, నమరా 1, భవానీ 1.
సెకండ్ క్వశ్చన్, సోలార్ వీధి దీపాలని మొదట ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ఏ ఒడిషా, బి కోల్కతా. ఒడిస్సా. కాదు, కోల్కతాలో ఫస్ట్ ఏర్పాటు చేశారంట. నెంబర్ 3 తాబేలు, చేప, మొసలి, కప్పలలో నేల మీద బతకలేనిది ఏది? మొసలి. నీకు తెలిసిన ఏ మొసలి నేల మీద బతకలేదు? ఏ మొసలి? రాంగ్ ఆన్సర్. క్లారిటీతోనే చెప్పింది అనమాట, కానీ రాంగ్. మొసలి నేల మీద కూడా బతుకుతుంది కదా, చేపలు. సెకండ్ క్వశ్చన్, రోబస్టా, అరాబికా అనేవి దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ ఐస్ క్రీమ్ రకాలు, బి కాఫీలో రకాలు. కాఫీలో రకాలు. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ప్రణీత 2, ప్రియాంక 1. నెంబర్ 4 ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. పాలతోనా పూలతోనా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో త్రిష వాళ్ళ పనమ్మాయి ఏ డైలాగ్ వింటే వస్తువుల్ని కింద పడేసేది? ఆప్షన్ ఏ జాగ్రత్త, బి ఎప్పుడొచ్చావు, జాగ్రత్త. జాగ్రత్త అని ఎవరైనా అంటే చాలు ధమాల్ కింద పడేస్తుంది. ఆ అమ్మాయి జై సినిమాలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది, ఆ తర్వాత ఈ సినిమాలో కనిపించింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ప్రణీత 3. రెండో ప్రశ్న, త్రిష తెలుగులో నటించిన ఫస్ట్ సినిమా ఏది? యువ. రాంగ్ ఆన్సర్. వర్షం. ఆ అమ్మాయి తమిళ్ డబ్బింగ్ ఫిల్మ్ ఒకటి దాంట్లో కనిపించింది మనకి, అది నీ మనసు నాకు తెలుసు. ఆ తర్వాత వచ్చింది యువ. అంతా వర్షమే ఫస్ట్. 1. ఏ నీ జడ చాలా వెరైటీగా ఉంది, కొంచెం ఇలా వెనక్కి తిరుగు. ఇటు 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 తిరుగు. ఇంకా ఇంకా ఎస్, బాగుంది. మామూలుగా మనం జడలు ఒకటే రకంగా వేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఇన్ని వెరైటీలు వచ్చాయి, ఇలా కూడా ట్రై చేయండి, బాగుంది. ఫస్ట్ క్వశ్చన్, వర్షం అనే అర్థం వచ్చే మరో సినిమా కూడా తెలుగులో ఉంది, అదేంటి? వానా. కరెక్ట్. 6. ప్రణీత 3, ప్రియాంక 3. రెండో ప్రశ్న, 20 లక్షల సంవత్సరాలుగా వర్షం అనేదే కురవని డ్రై వ్యాలీస్ ప్రాంతం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్స్. ఏ అంటార్కిటికా, బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. కాదు, అంటార్కిటికాలో ఉందంట. ఓకే, ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా స్కోర్స్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీ ఫోటో, మీ వివరాలు star.mahila@etv.co.in కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ప్రియాంక డాన్స్ చూద్దాం. ప్రియాంక, థ్యాంక్ యూ. స్టార్ మైల్ లో మన
మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం భవానీ. చార్మి. ఓకే, చార్మి అట చూద్దాము. ఎస్, ద బ్యూటిఫుల్ చార్మి. భవానీ 6. హెయిర్ బ్యాండ్ బాగుంది కదా, అది సమ్మర్ లో వాడాల్సిన హెయిర్ బ్యాండ్. బోలెడని బొక్కలు ఎందుకో తెలుసా? ఏసీ కోసం. నెక్స్ట్ చిత్రం భవానీ. రవితేజ. రవితేజ గారు కూడా ఏమైనా హెయిర్ బ్యాండ్ వేసుకున్నారా? చూద్దాం. ఏ ఎంతైనా మాస్ మహారాజా కదా, ఒక బాంద్ని చున్ని తీసుకుని కట్టేసుకున్నారు హెయిర్ బ్యాండ్ లాగా. హీరోయిన్ అయి ఉండొచ్చు. భవానీ 6. నెక్స్ట్ చిత్రం ప్రణీత. సింధు తులాని. ఓకే, చూద్దాం. అనుష్క సన్ ప్రొటెక్షన్ కింద పూర్తిగా కప్పేసుకుంది కలేజాలో, అందుకే నువ్వు గుర్తుపట్టలేదు, నీకు -6. నెక్స్ట్ చిత్రం మళ్ళీ ప్రణీత. అమలా పాల్. వేరే రౌండ్ లో సంపాదించుకున్నదంతా ఈ రౌండ్ లో పోగొట్టేలా ఉన్నావు. అది కొంచెం ప్రియమణిలా లేదు, చూద్దాం. ఇట్ ఇస్ ప్రియమణి. ఈ అమ్మాయి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడమే కాకుండా దానికి వేరే బ్యాండ్లు కూడా వేలాడదీసింది. నీకు -6. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. తమన్నా. తమన్నా. ఓకే, చూద్దాం. కాదు, భావన. నీకు -6. భావన హెయిర్ బ్యాండ్ టోపీ వేసుకొని వచ్చింది. నెక్స్ట్ చిత్రం భ్రమర. బ్రహ్మానందం గారు. ఓకే, వీళ్ళందరూ కలిసి ఆయనకు టోపీ పెడుతున్నారా ఏంటి? చూద్దాం. వామ్మో, నాకు కూడా పెట్టేశారు టోపీ అంటున్నారు. కరెక్ట్ భ్రమర, నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్. ఫస్ట్ మీరు అరటి పండు తినండి. తిన్న తర్వాత ఇక్కడికి వచ్చి దీంతో మీరు దీన్ని ఇలా ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి అందులో పడేయండి బంతి. అది అయిపోయిన తర్వాత వచ్చి మంచినీళ్ళు గుటగుట తాగేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బిస్కెట్లు కొరుక్కు తినాలి. ఎనీ బిస్కెట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక బిస్కెట్. అయితే కొరికేటప్పుడు మెయిన్ రూల్ ఏంటంటే సగం బిస్కెట్టే కొరకాలి, మిగిలిన సగం ఇక్కడే ఉండాలి. సగం కన్నా మరీ తక్కువ మరీ ఎక్కువ కొరికినా ఇక్కడ మిగిలినటువంటివి మేము లెక్కెడతాం కాబట్టి ఆ కొలతలు మా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాం. చేతులు పడద్దు. ఏమైనా బిస్కెట్ పెట్టుండొచ్చు కదా. ఓకే, అడ్జస్ట్ అవుతాం. అది అయ్యో తినకూడదు, అలవాటులో పొరపాటు నేను తినేసాను. సారీ, ఇంకోసారి కొడుకుదాం. అలా టెంప్ట్ అయి తినకూడదు. ఓకే, అది. సో ఆ ముక్కలకి మీకు పాయింట్లు ఇస్తాం. మరి ఇలా కొరికేసి ఇది వేలాడుతుంది అనుకోండి, దీనికి పాయింట్లు ఇవ్వం. మరి ఇంతే మిగిల్చారనుకోండి కకృతి కొద్ది మీరు, దీనికి కూడా ఇవ్వం. అదనమాట ఆట. బిస్కెట్ నోట్లోకి రాగానే టెంప్ట్ అయిపోయి తినేవు, అక్కడ తీసుకెళ్ళి వేయాలి. ఓకే, 1 2 3 గో.
theorems ki patte solutions. A pota poti cheating, cheating mating fighting, meaty rank kosam competitions. Chepa konga mida ke, jinka puli mida ke, Bonnie jeans mida ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 4 ముక్కలు కొరికావు. అది 3 5 6 7 42 పాయింట్లు. అలాగే హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. Theorems ki patte solutions. A pota poti cheating, cheating mating fighting, meaty rankulu kosam competitions. Chepa konga mida ke, jinka puli mida ke, Bonnie jeans mida ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 అవి 3 42. అండ్ వాటర్ ప్యూరిఫైర్ 1 2 3 గో. Theorems ki patte solutions. A pota poti cheating, cheating mating fighting, meaty rankulu kosam competitions. Chepa konga mida ke, jinka puli mida ke, Bonnie jeans mida ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ప్రస్తుతం లీడ్ ప్రణీత స్కోర్ దాటడానికి ట్రై చేయండి. 1 2 3 గో. Theorems ki patte solutions. A pota poti cheating, cheating mating fighting, meaty rankulu kosam competitions. Chepa konga mida ke, jinka puli mida ke, Bonnie jeans mida ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 ఇంకో 3 అంటే 7 42. మీరేం గెలుచుకుంటున్నారు? డిన్నర్ సెట్ అండి.
భవానీ ఇంకా ప్రణీతే లీడ్ చేస్తుంది 66 పాయింట్లతో. నీ స్కోర్ ఆల్రెడీ 33. ఈజీ, చాలా ఈజీ రీచ్ అవ్వడం. చూద్దాం ఎలా ఆడతావు. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, boni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, and I don't care. అరే 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 అరే, కొన్ని తెంపేసావు పూర్తిగా, కొన్ని మరీ చిన్నగా కొరికావు. ఇదిగో ఇట్లాంటివి అసలు లెక్కలోకి రావు. 1 2 3 4 5 6 అవన్నీ మరీ చాలా తక్కువ. 4 5 6 7 42. అయినా సరే దాటేసావులే. హండీ సెట్. థ్యాంక్ యూ. ప్రియాంక టార్గెట్ 10 6. అలా అయినట్టయితే ఇవాళ నువ్వు విన్ అవుతావు, లేదంటే భవానీ విన్ అవుతుంది. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, boni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, and I don't care. Stop it! 1 2 అజ్జు బాబు, ఇది మరి తినేసినట్టున్నావు. 3 4. సో 4 5 6 7 42. అండ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఇవాళ మన స్టార్ యువతి భవానీ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామ, నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, సన ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా, సన ఊగిపోతా ఇండియా. ఇవాళ భవానీ విన్నర్ గా గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.